మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విశాఖ ఎయిర్పోర్టు, విశాఖ టు విజయవాడ వయా హైదరాబాద్, ఇది గంటా గారు కోట్ చేసి ఆయన ట్యాగ్ చేస్తే ఆయనకు ఒక వార్నింగ్ కూడా వెళ్ళిందంట. ఇంకొకసారి ఇటువంటి ఏమన్నా జరిగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏమన్నా ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి తప్ప ఇలా పోస్టులు పెట్టడం ఏంటి అనేది. అంటే ఇప్పుడు ఏవియేషన్ సంబంధించింది ఏదైనా సరే రామ్మోహన్ రెడ్డి గారే కదా సార్, ఎఫెక్ట్ ఆయన మీద వస్తుందని. అంటే ఈయన చేసిన పర్పస్ ఏంటి, ఈయన దగ్గర గంటా శ్రీనివాసరావు గారిని అయితే ఆయన తీతా అంటారు మా ఊరు భాషలో, తీసేసిన తహసీల్దార్ లెక్కలోనే ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఒకప్పుడు అంటే ఒక వెలిగి లక్కీ మస్కట్ టైప్లో గెలుస్తాడు గ్యారంటీగా, ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీ అధికారం, రెండోది రాగానే మంత్రి, ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఇదంతా లోకేష్ గారి జమానాలో ఆంధీ తుఫాన్ బ్యాచ్ ఇది, ఎక్స్పైరీ ప్రోడక్ట్. సో ఎక్స్పైరీ ప్రోడక్ట్కి ఏంటంటే వెలిడిటీ క్రియేట్ చేయడానికి ఏం చేద్దామన్నా సరే ఉనికిని చాటుకునే కార్యక్రమం అని కూడా అనలేము. ఎందుకంటే ఈ గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో రాజీనామా చేసిన హడావిడి చేసిన బ్యాచ్ కదా. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉపద్రవం ఎలా ఉందో చూస్తున్నాం కదా అక్కడ, మరి దీని మీద ప్రతిస్పందన లేవు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి హడావిడి చేశారు. రూలింగ్ గవర్నమెంట్ రాగానే వీళ్ళందరూ జహాపున రాజకీయాలు, వీళ్ళు లోకేష్కి ఎలా బాధ్యతలు, వీళ్ళందరూ నరేంద్ర మోడీ బాధ్యతల కింద లెక్క పెట్టాలి. మొహమాట వెళ్ళలేదు ఇందులో. Sir, this is a suppression politics are taking place here. They've been suppressed. ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలని, ఈ పటాపటి స్థాయి ఉన్న వాళ్ళని, కొంచెం సీనియారిటీ ఉన్న వాళ్ళని లోకేష్ గారు ఎలా తొక్కేస్తున్నారు, వీళ్ళందరినీ మొత్తం నరేంద్ర మోడీ తొక్కేస్తుంది. అదైతే మా మాట లేదు దాంట్లో. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివక్ష, వ్యక్తులకి వివక్ష అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు గతంలో సింగపూర్ నుంచి ఎగేసుకుని పోగేసుకుని బైబ్యాక్ అగ్రిమెంట్ లాగా 50% గవర్నమెంట్ పే చేసి ఇది లేదు. ఆయన బాధ అంతా ఏంటంటే డైరెక్ట్ విజయవాడ ఫ్లైట్ లేదు, విజయవాడ నుంచి అంతే కదా, వైజాగ్ టు విజయవాడ ఫ్లైట్ లేకుండా అది వంగరాలు తిరుక్కుని వెళ్తుంది, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్తుంది. ఈ తెప్పలన్నీ ఎందుకు, డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే అసెంబ్లీ సమావేశాలకు కానీ, లాబింగ్లకు కానీ, ఎలాగ నారాయణ గారు ఉన్నారు కదా ఇప్పుడు అప్పుడు దీపం శాఖ పెట్టడానికి. సో ఆ పనులకి ఈ పనులకి రావడానికైనా ఇది అవ్వాలి కదా. జనరల్గా వీళ్ళు వస్తుంది ఒక సమావేశానికి, ఆ సమావేశానికి రావడానికి బయలుదేరితే డైరెక్ట్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయంట, వయా హైదరాబాద్ ఫ్లైట్లు మాత్రమే ఉన్నాయంట. ఈయనే కదా ఆ సమావేశానికి హాజరవ్వాల్సినటువంటి ఫిక్కీ వాళ్ళు కావచ్చు, సిఐ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఇదే ఫ్లైట్లో ఈ రకంగా తిరిగి రావాల్సి వచ్చింది అనేటువంటిది ఆయన బాధ. బాధపడితే తర్వాత బాధ నిలబడాలి కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాజీనామా చేయించుకోనంతలాగే ఉంది ఇది కూడా. కొట్టట్టును గిల్లినట్టు అసలు విషయాన్ని బయటికి పెడితే వాళ్ళకి నచ్చట్లేదు. నిజం ఏం మాట్లాడినా ఎవరికి నచ్చదాని విషయం అర్థమవుతుంది కూటమికి. సో దాని మీదే ఫోకస్ చేసి మాట్లాడమా హెన్స్ ఫోర్త్. ఆల్రెడీ సీట్స్ ఇరిగిపోయి ఉంది, నారాయణ గారి అత్యేతల్లో ముందుకెళ్ళవలసింది. ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్కి పరిస్థితి ఇలా ఉంటే ఆల్రెడీ 2 ఫ్లైట్లు ఉన్నాయట, ఎవ్రీడే 2 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. ఆ రోజు ఆయన మంగళవారం అయిందంట, డే బై డే ఆల్టర్నేట్గా వందే మాత్రం ట్రైన్ ఉంటే అది కూడా మిస్ లేదు ఆ రోజు, కాబట్టి ఫ్లైట్కి రావాల్సి వచ్చింది, హైదరాబాద్ వెళ్ళి రావాల్సి వచ్చింది. విజయవాడ కోతవేడు దూరంలో గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ అమరావతిలో మళ్ళీ 5,000 ఎకరాలు దాన్ని కేటాయించి రైతుల భూములు ఈ రకంగా వాడటాన్ని ఎలా చూడాలి సార్? అసలు దీంట్లో రాయలేదు లేదు, దానికి సంబంధం లేదు, ఆయన అనవసరం ఎన్నోళ్ళు చేయకుండా దీనికి సంబంధం లేదు. ఓకే, ఆయన తిరిగేసి వచ్చాడు, ఆయన ట్వీట్ పెట్టాడు, అయిపోయింది. నెక్స్ట్ అసలు ఈ దరిద్రానికి అది కూడా రాసి ఉంటే మామూలుగా ఉండదు సార్. లేదు, ఆయన కంటిన్యూస్గా లోకేష్ గారు అటు ఇటు కాని బ్యాచ్ అన్నట్టుగానే మాట్లాడారు ఆయన. అంటే ఏంటంటే అటు ఇటు కాని బ్యాచ్ అంటే అటు నాన్నగారు బ్యాచ్ కాదు, ఇటు నా బ్యాచ్ కాదని నాన్నగారు టైప్లో చెప్పారు ఆయనకి. అదే మొదటి డెంట్. ఆ కంటిన్యూషన్ ఈరోజు మొత్తం బాక్స్ బద్దలైపోయిందని చెప్పాలి. మీరు అది వేరే సబ్జెక్ట్, అమరావతిలో 5,000 మిఠాయి ల్యాండ్లు అంటే రిలేటెడ్ గా ఉంది కాబట్టి దానికి కంటిన్యూ చేస్తున్నా. దాన్ని అంటారు మొదటి దానికి దిక్కులేదు, అలాగే పొండుకు తరలేదు. మొదటి దానికి దిక్కులేదు, కడదానికి కళ్యాణం గురించి ఆలోచించారట, అలాగే పొండుకు తరలేదంటే బూర్లాంటి వైపు వెళ్ళాం అన్నారట. ఇలాంటి వాటన్నిటిని శంకుస్థాపన చేయడానికి మళ్ళీ రేపు 2వ తారీఖు ప్రధానమంత్రి మోడీ గారు కూడా వస్తున్నారు కదా. వచ్చినప్పుడు చూద్దాంలేండి. వస్తే మా అయితే సెంబు నీళ్లు పెట్టే వెళ్ళిపోయిన తర్వాత మా నిర్మలా సీతారామన్తో చెప్పి మా అయితే 4 బ్యాంకుల నుంచి అప్పులు ఇవ్వమంటారు. అంతకంటే గ్రాంట్ మాత్రం ఎవరు తెలిసిన విషయం కదా, దానికి మీరెందుకు అడవడపడతారు సార్? ఇవన్నీ తెలిసినా సరే పొత్తుకెళ్ళినంత తెలుగుదేశం అంత గొప్పతనం ఎవరికి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు దానికి మళ్ళీ సంధానకర్త, అవన్నీ వాళ్ళకేసి వెళ్తాయి. వాళ్ళు చేస్తే అమ్మా శాసనాలు ఇలా ఉంటాయి, మిగిలిన వాళ్ళు ఎవరైనా చేశారు అనుకోండి అచ్చే. నేను మమతా బెనర్జీ చెప్పించండి వక్ఫ్ బోర్డు బిల్లు, అసలు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే బిల్లే పాస్ అవుతుంది అసలు. ఇవాళ
ఒక అపోజిషన్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి వైఎస్ఆర్సీపీ మీద అంటే వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎస్ సార్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. పెళ్ళు అన్నట్టు ఆన్సర్ ఇచ్చారు. ఇవన్నీ గమనించకుండా పై రాజకీయాలు చేసేద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది సార్. గంటా శ్రీనివాసరావు గారు ఇలాంటి వాళ్ళందరినీ గదమాయించిన ఏమవుదన్న ధైర్యం ఎప్పుడైతే వాళ్ళకి వచ్చేస్తుందో ప్రతి దానికి జరుగుబాటు వచ్చేస్తుంది. ఆ జరుగుబాటు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, జరుగుతున్నంతసేపు బ్రహ్మాండమైన సుఖం ఉంటుంది. ఆ సుఖంలో కొట్టుకుపోతున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది అంతకు మించి. ఓకే. కానీ తర్వాత అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చూసుకుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ రకరకాలుగా నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి కార్మికుల తీసేయడం, ఉద్యోగస్తులు తీసేయడం ఏదో దానికి, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మెను కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు విజయనగరంలో చక్కెర ఫ్యాక్టరీ, దానికి సంబంధించి మరలా వార్తలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా సార్, పాదయాత్ర లోకేష్ చేసినప్పుడు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, విజయనగరం డిస్ట్రిక్ట్లో మూతపడి చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తామని చెప్పారు. అవి ఎన్ని ఉన్నాయి? భీమసింగి, అనకాపల్లి, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు తెరిపిస్తా ఉన్నారు. ఇక్కడ చెరుకు రైతులు దాని మీద చాలా మంది ఆధారపడి ఉంటారు. ఆన్గోయింగ్ ప్రాసెస్ అది. కానీ ఇక్కడ హైపోథికల్ ఏంటంటే, నిన్న కేబినెట్ సమావేశం జరిగింది, కనీసం దీన్ని ఒక టేబుల్ ఐటమ్ కూడా చర్చ జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే కార్యక్రమం ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఆ వెనుకబడతానానికి ఏదో చిన్న శతక షుగర్ ఫ్యాక్టరీస్తో చాలా మంది, భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ చాలా ఇది ఉంది, దానికి చాలా ప్రాశస్త్యం ఉంది. అట్లాగే అనకాపల్లి, తాండవ, వీటిలన్నింటిలోనూ చెరుకు రైతులు సంరక్షించడానికి షుగర్ ఫ్యాక్టరీతో అలానే చాలా మంది ఇచ్చేస్తున్నారు. అవి మూతపడిపోతున్నాయంటే, పక్క పంటలకి మిర్చి రైతులది చూస్తున్నాం గోస, గిట్టుబాటు ధరలే, కందిపప్పు రైతులకి గిట్టుబాటు లేదు, ధాన్యం సక్రమంగా కొనుగోలు జరగట్లేదు, దానికి గిట్టుబాటు ధర. ఇవన్నీ ఒక ప్రభుత్వం మీద పడుతున్న ఇమ్మెన్స్ ప్రెషర్ కింద వాళ్ళు ఎందుకు భావించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ అనవసరమైన విషయాలు, షీఈస్ ద షిప్, ఇలాంటి చెత్తాచెదరం మీద ఉన్న ఇంట్రెస్ట్, వై కాంట్ దే ఫోకస్? వాళ్ళు ఎన్ని ప్రయారిటైజ్డ్ టేబుల్ ఐటమ్స్ ఉంటుంది దగ్గర, క్యాబినెట్లో కనీసం చర్చనీయాంశం కానప్పుడు ఈ పడదానికి ఆ పాదయాత్రలోనూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వీటి మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అన్నప్పుడు, ఈవెన్ బస్సుల గురించి చిన్నపిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు లోకేష్ గారి పాదయాత్రలో అడిగారు, ఆడవాళ్ళతో పాటు మాకంటే అది ఆల్రెడీ నేను మేనిఫెస్టోలో పెట్టేసాను, నీకేం తిరిగేలేదు అన్నారు. అంటే ఇది కొండనాలు ఇక్కడ మంది చేస్తే ఉన్ననాలు కూడిపోయినట్టు, ఎవరికి ఏమీ లేకుండా పోవడం అసలు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆక్షేపణీయంగా ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ అకాడమీకైనా సరే వాళ్ళు ప్లానింగ్ చేసి పిల్లలకి కనీసం ఉచిత ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చినా బాగుంటుంది. కానీ ఎంతో దూర ప్రాంతాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు, రెసిడెంట్ క్వార్టర్స్లోనూ, కాలేజీల్లోనూ, అట్లోనూ. సో అలాంటప్పుడు కొంచెం ఫ్లెక్సిబిలిటీస్, రిలాక్సేషన్స్ ఇవ్వకుండా ఏమంటే పాస్లు ఇస్తున్నాం, సబ్సిడైజ్డ్ రేట్లు, స్టూడెంట్ పాస్లు, ఇవన్నీ మాకు తెలుసు. కానీ ఒక ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ వాల్యూని తెలియకపోతే చాలా కష్టం. ఏ ప్రామిస్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రామిస్. అండ్ ఆ ప్రామిస్ కూడా కలగనమనే కార్యక్రమాలు తెరలేపితే మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఉపాధి కల్పన, సంపద సృష్టిస్తాం అన్న కాన్సెప్ట్ని ఎప్పుడైతే డ్రైవ్ చేస్తూ మీరు ప్రభుత్వ స్థాపన జరిగిందో, భీమసింగ్ ఇట్లన్నీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తాండవ, అనకాపల్లి, ఇట్లలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ తెరిపిస్తే ఎంత కాదన్నా కొంత ఉపాధి ఉంటుంది కదా, ఎంత కాదన్నా రైతుల యొక్క పరిరక్షణ జరుగుతుంది కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయమే లేనప్పుడు, అంటే మా విధానం చక్కెర ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలని ఎన్డీఏ సంస్థలుగా మూత పెట్టడమే మా ధ్యేయం అన్నట్టుగా మీరు ముందుకెళ్తే ఎలాంటి ఎవరు కాదంటలే. ఇవన్నీ లాంగ్ టర్మ్ టెన్యూర్స్ ఉండవు. ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు మీరే, 15 సంవత్సరాలు మీరే కళ్ళగన్నానికి మాత్రం మిగిలిపోతాయి. తాత్కాలికమే. తాత్కాలికంగా ఉన్నప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలు రాష్ట్రాలు ఎప్పుడైతే పరిరక్షించబడవు, ఉదాహరణకు మెడికల్ కాలేజీలు అలాగే గాలికి వదిలేశారు. మీరు 750 మెడికల్ సీట్లు వదిలేశారు అన్యాక్రాంతంగా. ఏంది ఇది? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ డిస్కషన్స్? ఒక రాష్ట్రాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఒక ప్రభుత్వ స్థాపనప్పుడు ప్రాథమిక అవగాహన కూడా లేకుండా, పోనీ మీకు తెలియదంటే నారాయణ రెడ్డి కాలేజీలు పెట్టుకుని ఆయన జీవనోపాధి కదా, ఓ లెక్చరర్ స్థాయి నుంచి వాళ్ళకి ఆంథ్రప్రెన్యూర్ కాలేజీలు త్రూగా ఆయనకు కూడా తెలియదా? అలాంటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ చేయండి. అలాంటప్పుడు దే నోస్ ద వాల్యూ ఆఫ్ ఇట్ కదా. ఆరోగ్య శాఖ మంత్రి అయితే చెప్పక్కర్లేదు. ఆ బీజేపీ అడుగుజాడలు ఉన్నాడు అనుకున్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనం మీద ఆయన కూడా ఆయనకే తెలియదు. అలాంటి గెలిపించుకున్నప్పుడు ఆయన హాస్టల్ లేదట, హాస్టల్ లేదని కడప కాలేజీ తెరవని అంటున్నాడు ఆయన. అంతకన్నా ఘోరాతి ఘోరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ప్రైవేట్ భవనాల్లోనే ఉన్నాయి. వసలతో కూడా ఉన్నవి ఉన్నాయా? ఇవి కూడా తెలియకుండా వాళ్ళు రాజకీయాలు అలా చేస్తున్నారు. వాళ్ళకి ప్రజలు ఎలా గెలిపిస్తున్నారు, ప్రజలతో పాటు వాళ్ళకి పదవులు ఎలా వస్తున్నాయి, ఇవి గమనించుకోమండి. ప్రజల్ని ఏ ప్రాతిపదిక మీరు మాడుతున్నారు? ఇవి కొంచెం ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ.
ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నెలకొల్పినప్పుడు ప్రజలు ఉత్తరాంధ్రలో ఈ విధంగా ఉన్న పరిస్థితులు కనీసం చర్చనీయాంశం కానప్పుడు ఏమన్నా ఏ టేబుల్ ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నారు ఎంతసేపు అమరావతి ద ల్యాండ్లు ఏ టెక్నాలజీ ఎవడెక్కాలండి ఇవన్నీ ఎవడికి ఉపయోగం? అమరావతి ఒకటే రాష్ట్ర రాజధాని, దాని కాన్సెప్ట్ కాకుండా మిగిలిన ఇంకేం కాన్సెప్ట్స్ లేవు స్టేట్లో. సార్ అతలాకుతలమే ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని, వాటన్నిటి మీద పునరుద్ధరించిన కార్యక్రమం చెప్పండి. ఆయన ఆరోగ్యం బాగలేదు, స్పీకర్ గారు రెస్ట్ ఇవ్వండి ఆయనకి, ఇవన్నీ మాకెందుకండి? ఆయనకి రెస్ట్ ఇచ్చి పోనీ ఆరోగ్యం సరిగ్గా ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని పెట్టొచ్చు కదా వాళ్ళు. అదే మరి చార్జ్ తీసుకుని. కానీ ఏవేవైతే హామీలు ఇచ్చారో వేటినైతే పరిరక్షిస్తామని చెప్పారో అవన్నీ ప్రభుత్వంలో లేనప్పుడు మేము అన్నీ చేయొచ్చు అనుకున్నాము, కానీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చూస్తే ఏది వీలుపడే పరిస్థితి కనిపించట్లేదని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే అనేక రకాలుగా అనేక స్టేజ్ల మీద ప్రసంగాలు ఆయన ప్రెస్ మీట్లలో డైరెక్ట్గా ఆయన మాట్లాడటం. నేను చిన్న విషయం చెప్తా, చిన్నప్పుడు మన పిల్లలకి ఒక సైకిల్ కొనిద్దామంటేనే నాన్న పండగ సెలవుల్లోనూ లేదంటే ఎగ్జామ్లో బాగా రాస్తా, నీకు మంచి మార్కులు వస్తే నీకు సైకిల్ కొంటానన్న ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ మనకి జూన్లో ఎగ్జామ్స్ అయిపోయి స్కూల్ తెరిచే టైంకి రిజల్ట్స్ వచ్చే టైంకి ఇది బడ్జెటింగ్ వేసుకుని వెళ్తాడు ఆయన, వెళ్ళి మనకి సైకిల్ కొనివ్వడానికి అది ప్రణాళిక. మీ దగ్గర ఆ ప్రణాళికే లేకుండా ఏ ప్రతిభ గల్లా పట్టుకో, ఆ జాఫర్ గారి ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పాడు కదా గల్లా పట్టుకోమని, ఇంకా మీకు రాజకీయాలు చేయడానికి. అంటే ప్రజలు ఎలాగో గల్లా పట్టుకోరనే ధైర్యం. అధికారం రాగానే మనకి Z+ కేటగిరీలు ఉంటాయి, ఆ టెరిటరీలోకి ఎవరు రాలేరు అన్న ధైర్యం, అధికారం కోసం. అది చెప్పాడు కదా మా పై వాళ్ళ కేసు. ఆయన చెప్పింది అక్షర సత్యం, అక్షర నిజం, అది వాస్తవ రూపం దాల్చుకుని ఈరోజు రాజకీయాలు కాలక్షేపం రాజకీయాలు జరుగుతాయి. ఒక పక్క రాష్ట్ర ప్రయోజనం అన్న మాటకి అర్థాన్ని పరమార్థాన్ని మార్చేశారు. ఏమన్నా చూడండి బీజేపీ వాళ్ళు ఏమన్నా దేశభక్తి, గతంలో పవన్ కళ్యాణ్ గారు దేశ సార్వభౌమత్వం అని మాట్లాడేవాడు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దాని ఆవశ్యకత తెలిసినప్పుడు అది మనం ఆచరించినప్పుడు నోట్లంచా మాట్లాడరు. ఇవే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడ ఒక్క అడుగు కూడా ముందు పడ్డట్టు ఎక్కడ కనిపించకపోయినప్పటికీ కూడా దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉన్నాము వృద్ధి రేట్లో. ఉండరు కదా పని పోట్ లేకుండా పేపర్లోను పకోడీలు కట్టుకోవడానికి తప్ప నెక్స్ట్ డే టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ ఇస్ వేస్ట్ పేపర్ అంటారు. అలా ఆ పకోడీలు కట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాని ఆ పేపర్లో రాసేస్తే సరిపోతుంది అనుకుంటే రాసుకోమనండి. పార్లమెంట్లో సెక్షన్స్లో మాట్లాడేస్తున్నారు ట్రిలియన్లు బిలియన్లు కథలు చెప్తుంటే అపోజిషన్ వాయిసెస్ వినండి. అంబేర్ ఇండెక్స్ల గురించి వీటి గురించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి చూడండి. దానికి తగ్గట్టుగా మీరు కూడా కదా వ్యవసాయ కమతాలని 1,00,000 ఎకరాలు రాజధాని అనే పేరుతో జరుగుతున్న ఒక దాష్టికం కింద దాన్ని అభివర్ణించాలి. రాజధాని రాష్ట్ర ప్రైడ్ అన్నప్పుడు 11 నెలలు అయింది, ఈ రోజుకి గజెట్ లేదు. రేపు పొద్దున మాకు శంకుస్థాపనకి ఎందుకు? ఎలాగో చెమ్ము నీళ్లు మట్టే తెస్తాడు, అది వద్దని దండం పెట్టి గజెట్ తెమ్మన్నాడు సార్ అమరావతి శాశ్వత రాజధాని అని మాట్లాడదాం. ఇవి చేసే పనులు ఉండవు, పనికిమాలిన పనులన్నిటి మీద ఎక్కువ ఫోకస్. ఎందుకది? వాడు మనకి తగిలించి తమాషా చూస్తున్నాడు అన్న విషయం గ్రహించకపోవడం. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారికి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, అంత రాజకీయ అనుభవం ఆయనకి తగిలించి తమాషా బీజేపీ చూస్తుంది అన్న విషయం కూడా గ్రహించలేకపోతున్నారంటే చాలా బాధగా ఉంది నాకైతే. ఆయన స్థాయికి అసలు నిజంగా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. రాజకీయాలను అవకాశం పెట్టినాడు పటపటపట చెప్పి అవతల ఇసిరేయాలి అవతల వాళ్ళని. అదేంటో ఇదేంటో ఈ డిఫరెంట్ సెంటర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటేనే ఇలా కాలక్షేపం చేద్దాం అనుకున్న దానికి ఆయన అనుభవం దేనికి? రాష్ట్రాన్ని వాళ్ళ సర్వతోముఖ అభివృద్ధికి పరిగెట్టించడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఇలా ఆయన కాలక్షేపం చేయడానికి అయితే నాకు చాలా బాధకరం. అందులో ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ లో ఆయనకు ఉన్నంత క్లారిటీ ఎవరికి ఉండదు నాకు తెలిసి. అలాంటిది ఒక అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్ ఉన్న ఈఓ దగ్గర నుంచి ఒక బేస్ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ యాజ్ ఫార్ as తిరుపతి ఈస్ కన్సర్న్, లడ్డు విషయం అలాగే నోరు జారారు ఆయన. నిన్న ఆవుల విషయంలో కూడా అదే పొరపాటు చేశారు. సో నేను అంటుంది ఏంటంటే ఆయన స్థాయికి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ లో ఆయనకున్న అనుభవానికి వాళ్ళ దగ్గర నుంచి ప్రైమ్ ఆఫ్ ఫస్ట్ రిపోర్ట్ తోనే మాడతారు. ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు ఎలా మాడతారో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. ఎందుకు ఒక స్థాయి కలిగిన ఆయన ఇలా ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటారు. ఎందుకంటే ఇవాళ ప్రస్తుత సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదానికి వితిన్ స్పాన్ ఆఫ్ నో టైం వాస్తవాన్ని ప్రజలకు పరిచయం చేస్తారు. ఇలా మాటకొస్తే వాళ్ళ గోశాలకు ఛాలెంజ్లు చేసిన వాళ్ళు ఎవరు? పల్లా శ్రీనివాసరావు ఛాలెంజ్ చేశాడు. ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు ఒక అధ్యక్షుడు హోదాలో గోశాల దగ్గర ఆయన కూర్చుని పోలీస్ ప్రొటెక్షన్ తో గోశాల దగ్గరికి ఆయన తీసుకొచ్చి ఆ డిబేట్ ఓపెన్ చేయాలి కదా. ఆయన గృహ నిర్బంధం ఏంటి? మేయర్ గారిని గృహ నిర్బంధం ఏంటి? వాట్ ఇస్ దిస్? మనకు ప్రజాస్వామ్యంలో దీనికి ఛాలెంజ్లు చేస్తారు. అప్పటిదానికి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గారు అబ్బాయి ఆయన ఏమో కారులో నేను తీసుకెళ్తాను మోహన్ కరుణాకర్ రెడ్డి. అసలు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాట్ కెపాసిటీ హీ హాస్ టు క్యారీ
ఎస్ సార్. ఓ మాజీ టీటీడీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఆయనకి ఇవ్వాల్సిన బేసిక్ ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్ళండి డిబేట్కి. అవును. ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఏ ఓపెన్ డిబేట్ కదా, ఇదే కాటాకొచ్చి పోటీలు కాదు కదా. అది కూడా మీరు చేసిన సవాలే. మీరు చేసిన సవాల్కి గృహ నిర్బంధాలు దానికి ఇదేనా ఆన్సర్? వాళ్ళు సవాల్ చేసి ఎందుకంటే వస్తామంటే ముగ్గురు- మీరు నిర్బంధించారంటే ఒక అర్థం ఉంటుంది. ఒక టీటీడీ చైర్మన్, ఒక ఈవో గారు, ఒక ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు, ముగ్గురు మూడు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. దీంతో Yes, sir. ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, ఈవో గారితో ఒక ఎత్తి అనుకుంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా అసలు ఆవులే చనిపోలేదు మీరందరూ ఏడు చేస్తారని ఎమ్మెల్యేలు కదమాయించడం, తిరిగి కౌంటర్లు ఇవ్వండి అనడం. వాట్ ఈస్ దిస్? వేర్ వీఆర్ గోయింగ్? నాకు ఇంట్లో మా అమ్మ ఎంతో, నాకు గోవు కూడా అంతే, తల్లితో సమానం నాకు. సార్. అలాంటిది రాష్ట్రానికి, దేశానికి, హిందూ మతానికి ఒక ప్రాశస్త్యాన్ని తీసుకొచ్చే ఒక ఆవుల యొక్క పరిస్థితి మీద ఆర్టికల్ 48 గురించి నాకు తెలిసిందంటే చంద్రబాబు గారి స్థాయికి తెలియదా? సార్. టీటీడీ మాన్యువల్లో లేదా? ఎస్ సార్. గోశాల పరిరక్షణ విధి విధానాలు ఇవన్నీ ఆ టీటీడీ చైర్మన్ కొత్తగా వచ్చిన నుంచి దరిద్రం పెట్టినట్టు పట్టింది. ఇది బాధ్యతారాహిత్యానికి నిలువెత్తిన నిదర్శనం టీటీడీ చైర్మన్ మిస్టర్ బిఆర్ నాయుడు. నేను మొమెంట్ లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే అరే ఆల్రెడీ ఆకాశం మీద విమానాలు ఎగురుతున్నాయి, ఆగమ శాస్త్ర విరుద్ధం డ్రోన్లు ఎగరేస్తారా? సెక్యూరిటీ వాళ్ళు మీరే దేనికి అసలు? అండ్ వెన్ యూ కెనాట్ గివ్ ఎ ఇన్స్ట్రక్షన్స్ టు ద రెస్పెక్టివ్ సెక్యూరిటీ, వాట్స్ ఏ గివర్? వస్త్రం దగ్గర మీరేమన్నా అక్కడ ఎస్ సార్. ధర్మ పరిరక్షణార్థం అన్న దగ్గర కంటిన్యూస్ 1, 2, 3, 4 కంటిన్యూస్ ఇష్యూస్ బై ఇష్యూస్. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ కావాలి కదా. ఎస్ సార్. దిస్ ఇస్ పాథటిక్, రియల్లీ రిడిక్యులస్. ఛాలెంజ్లు ఎందుకు? ఆయన చెప్పాడు, సమాధానం ఇచ్చారు, ఈవో గారు మాట్లాడారు. మాకు మీరే ఉందండి గాలివాటం వాళ్ళు అందరూ. మీరు గెలుస్తారు, ఓడిపోతారు, లేదా పార్టీ గెలిస్తే ప్రతిష్ఠిస్తారు. మాకు మీ మీద నమ్మకాలు లేవు, అవసరం లేదు. మీరు ఈవో ఇస్ అ శాంచ్యూర్డ్ పర్సన్. అక్కడ నాకు ఒక అఫీషియల్ అథారిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. ఎస్ సార్. ఒక ఐఏఎస్ అధికారి, ఆయన చెప్పిన దానికి వ్యాలిడిటీ లేదంటే తగరాలా ఆటలా? ఎన్నాళ్ళు ఈ కాలక్షేపాలు? ఎన్నాళ్ళు ఈ అహంకార పూరిద్వారంతో ఇక్కడ ప్రజాస్వామ్యం అనుకుంటారా, లేకపోతే ఎవరైనా రాజరిక వ్యవస్థలు నడిపిస్తున్నారు అనుకుంటున్నారా? కృష్ణదేవరాయల సంస్థానాలు ఎవరైనా సేనాధిపతి అనుకుంటారా మీరు? బుల్డోస్ చేసుకెళ్ళిపోతాం, పరువు నష్టం దావాలు వేసేస్తాం, ఎవరికైనా బెదిరిస్తారు. ఎవడు బెదిరిది? సార్. ఆ ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రతిష్ఠించినప్పుడు, ఒక అధికారం ఇచ్చినప్పుడు, నా ధర్మ పరిరక్షణే జరిగినప్పుడు దేనికి మీరంతా? దేనికి మీరు? ఆల్రెడీ ఉన్నాయి ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలు, బ్రహ్మోత్సవాల్లో బయటికి తీసి ఆ దేవదేవుడికి మీకు కైంకర్యాలు అందిస్తాం. మీరు కూడా అలాగే ఉంటే ఎవరికి ఉపయోగం? ఆపండి ఇప్పటికైనా. ఇవాళ నుంచి పునరావృతం కాకుండా చూడండి. అట్లీస్ట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. అంటే వీళ్ళు ఈ రకంగా రియాక్ట్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేయక వాళ్ళు చేసే ఛాలెంజ్లు అంటారు. ఇవి ఎట్లా చూడాలి సార్ అసలు దీన్ని? సార్, ఛాలెంజ్లు, తర్వాత అరెస్టులు, గృహ నిర్బంధాలు ఇవన్నీ సర్వసాధారణం. ఎవరు కాంట్రడిక్ట్ చేయండి. కానీ ఓవర్ యాక్షన్ మీరు మొదలెట్టి మీ దగ్గర మీకు క్లారిటీ లేకుండా అవతల వాళ్ళకి క్లారిటీ లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం? సార్. పల్లా శ్రీనివాసరావు గారు అక్కడ వైజాగ్ గాజువాక ఎమ్మెల్యే గారు, పార్టీ అధ్యక్షుడు. ఒక పార్టీ అధ్యక్షుడు ఏమీ జరగలేదని ఆయన చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు గౌరవ ప్రెసిడెంట్ హోదాలో మీరు మాట్లాడినప్పుడు కాంట్రడిక్షనే కదా. అంతే కదా. ఇప్పుడు ఎవరో ఒకరు అక్కడ జరిగింది చెప్పాలి కదా. చెప్పనప్పుడు ఎందుకు ఈ దిక్కుమాల ఛాలెంజ్లు? ఎవరినో ఉద్ధరించడానికి ఇటు తిప్పడితే పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే. గృహ నిర్బంధం పోలీసులు చేశారు, పోలీసులు దౌర్జన్యం, ఇవి హెడ్డింగ్లు. వాళ్ళు ఏం చేస్తారండి పాపం? వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? సార్. ఒక ప్రభుత్వ డైరెక్షన్ గృహ నిర్బంధం, ఓ మేయర్ నేను మాజీ టీటీడీ చైర్మన్ గృహ నిర్బంధించండి. వాళ్ళు ఏం చేస్తారు? సస్తారా? అంతే కదా. ఇవన్నీ టైం వేస్ట్ కార్యక్రమాలు అంటారు. మా గంటా శ్రీనివాసరావు గారు లాగా చెన్నై నుంచి తిరుపతి వచ్చే ఫ్లైట్ ఏదైనా వేసుకొని వచ్చాడు, నాకు ఇలాగే అవుతుంది, ఇలాంటి తెప్పలన్నీ ఆయన ఎందుకు పడాలి? పల్లా శ్రీనివాసరావు గారు. కానీ అసలు రేపొద్దున పల్లా గారికి టీటీడీ దానికి ఏం సంబంధం? ఆయన ఛాలెంజ్ చేస్తే మేమెందుకు ఊరుకుంటామని ఇంకొక డైవర్షన్ చేసినా చేయొచ్చు దీనికి. వల్ల పల్లా శ్రీనివాసరావు గారు ఛాలెంజ్ అంటే గాజువాక ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు ఆయన. సార్. గౌరవ అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు ఆయన. సో అందుకని కనెక్ట్ ఇంకా పార్టీ పర్సన్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు గివ్ ఛాలెంజ్ అభియోగం వచ్చినప్పుడు. కానీ దాన్ని కాంట్రడిక్ట్ చేసి చూపించాలి కదా. అంతే కదా. అనవసరంగా మీరు భువన్ కరుణాకర్ రెడ్డి గారు తప్పు మాట్లాడి ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. మళ్ళీ ఈవో గారు చెప్పారు కదా కాంట్రడిక్షన్. చైర్మన్ అయితే అబద్ధాలు ఆడడానికి ఉన్నాడు అక్కడ, మాట్లాడలేదు, ఏది ఒప్పుకోడైనా. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రైజ్ చేసిన ఇష్యూలోనే
Yes, sir. సారీ చెప్పడానికి ఆయన ఎంత తాత్సారం చేశారో మనకు కొట్టొచ్చినట్టు కనపడేది. అవును. ఒప్పుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రిజిడ్నెస్, ఆ ఫ్రిజిడ్నెస్ చూపిస్తున్నప్పుడు వై షుడ్ వి ఎస్ సార్. దట్స్ ఇట్. మరోవైపు ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రవీణ్ పగడాల గారి కేసుకు సంబంధించి కేపాల్ గారు చాలా అగ్రెసివ్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఆయన స్పెషల్గా మళ్ళీ ఒక పిల్లు కూడా దాఖలు చేశారు హైకోర్టులో. ఏమవుద్దు చూసుకుంటాను, ఎవడాపుతాడో రండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుదని చెప్పడానికి మీరెవరు, నా ఆర్టికల్ 14ని రద్దు చేయడానికి మీరు రద్దు చేయని కావాలంటే మీరు రాజ్యాంగం రద్దు చేసి తర్వాత మాట్లాడండి అని చెప్పి డెలివరేషన్స్ ఇస్తున్నారు. స్వేచ్ఛ, వాక్ స్వతంత్రాన్ని నిలువరిస్తే ఎవరైనా మాడతారు, నేను కాదంటే. కేపాల్ దానికి ఏం అతీతుడు కాదు, కరెక్ట్గానే మాడాడు. కానీ ఎవరు ప్రవీణ్ పగడాల విషయంలో మాత్రం అంటే ఒక ఎయిర్ క్లియర్ చేయడానికి పోలీసులు పడ్డ తాపత్రయం కింద నేను చెప్పాలి. అఫ్కోర్స్ ఒక కొన్ని వీడియోలు గన్ను పట్టుకునే దగ్గర, ఇప్పుడు మన పెట్రోల్ బంకుల్లో కొన్ని కామెడీ సీరియల్స్ కూడా చూస్తుంటాం, మీరు గమనించండి. అందులో లాస్ట్ దాకా ఇలా ఊపి వేసినట్టు. ఇప్పుడు ఆయన చాలా జోయల్ పర్సన్, స్పాంటానియస్గా ఒక దాన్ని ఏమంటారంటే రియాక్టివ్ మోడ్లో ఉంటాడు అతను. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా అని ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, సార్ పెట్రోల్ బంకుల్లో సాధారణంగా తేడా జరుగుతుందని బాబు నేనే గన్ పట్టుకుంటా అని ఆయన అనొచ్చు. చెయ్యి చూసారా ఎక్కడ పెట్టారు అన్నది నేనైతే కొంచెం ఆలోచించాను. అది తర్వాత ఆయన కంటిన్యూస్గా మందు కోసమే ఆయన ట్రావెల్, మందు తాగడం కోసమే ఆయన జేయం అన్నట్టుగా మాట్లాడడం అది కొంచెం బాధాకరంగా. అంత స్థాయి ఉన్నవాడు అంత దీనిగా మందు తాక్కుంటా ఎక్కడ తాగిన దృశ్యాలు లేవు కదా. మందు షాప్లో కొన్నాడు, వాళ్ళ మాస్క్ తీయడు, ఆ హెల్మెట్ తీయడు వ్యక్తిని ఆయనే అంటారు, పగడాల గారే అనుకుందాం ఉదాహరణకి. ఆయనకి అంత అవసరమా? హీఈస్ నాట్ సో డెస్పరేటివ్ క్యారెక్టర్ కదా. ఆయన ఒక స్థాయి ఉన్న వ్యక్తి, ఆయన మందు తాగాలి అనుకున్న దానికి 2 వీలర్ మీద వెళ్తూ తాగాలి అన్నది నేను ఇప్పటికీ ఐ కుడెంట్ సమ్హౌ. జనరల్గా అలా వెళ్తూ తాగడానికి అవ్వదు కదా. ఫస్ట్ పోనీ తాగితే ఆడని కూర్చొని తాగాలి, అదైనా చూపించాలి కదా. పోనీ అదొకటైనా చూపించాలి. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, ఇప్పుడు ఆయన తాగారు అన్న దాని మీద యూఆర్ గివింగ్ మోర్ ఫోకస్ అండ్ ఎంఫసైజ్ చేసి చెప్తున్నారు, ఎస్ బికాస్ ఆఫ్ హిస్ డ్రంకెన్ సిచ్యువేషన్. బట్ 1, 2, 3, 4 స్టాంజర్స్ రిలవెంట్ యాక్సిడెంట్స్ అన్నిటిని మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దిస్ ఈస్ వాట్ యూఆర్ ఎస్టాబ్లిషింగ్ అన్నప్పుడు ఎక్కడో దగ్గర అక్కడ ఆపడం అన్నది జరగాలి కదా. ఒక ఎస్ఐ గారి విషయం నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, ఆయన్ని నిలువరించి ఉంటే ప్రాణం అయితే ఉండదు కదా. అంతే కదా, ప్రాణం ఎలాగైనా పోనివ్వండి. మేబీ ఏ కాన్స్పిరసీ, ఇప్పుడైతే ఖచ్చితంగా దాన్ని యాక్సిడెంట్ కిందే ఎస్టాబ్లిష్డ్. దాని మీద మనం రీపోస్ట్ మార్టంకి ఎవరైనా కోర్టుకి వెళ్ళి అడిగి దాని మీద పూర్వపరాలతో ఒక ఎంక్వైరీ అన్నది కనుక జరిగింది, దెన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్. కొంతమంది ఏదేదో మాడతారు అక్కడ, పిలిచినోడే చంపాడని. నేను చూశాను అవన్నీ, నాకు కొంచెం చాలా ఎంబరాజింగ్ అనిపిస్తుంది. వ్యక్తి మరణాన్ని సాధారణంగా మనం అంత డిబేటబుల్ టాపిక్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. చనిపోయారు పాపం, ఆయన ఆత్మశాంతించాలనుకుంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా చిలబలు పొలవలు అనవసరంగా కథలు వెళ్తున్నారు. అది కథలుకి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. నాకు పోలీస్ వ్యవస్థ మీద వాళ్ళ ఎంక్వైరీ మీద నాకు నిజంగా నమ్మకం ఉంది. కానీ ఇలాంటి విషయాల్లో సెన్సిటివిటీని ఎప్పుడైతే ఎక్కువ ఉందో దాన్ని కొంచెం ఫోకస్ తగ్గించవచ్చు. నిజంగా యాక్సిడెంట్ అయితే దాన్ని ఇన్ని రోజులు సాత్కారం చేసి ఎంత సీన్ క్రియేట్ చేసి వాళ్ళ యాక్సిడెంట్ ఏం చెప్పాల్సిన అవసరం ఉందా? అప్పటికప్పుడే విత్ ఇన్ 2 డేస్లోనే పోస్ట్ మార్టం రాగానే యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి ఇచ్చేస్తే అయిపోయేది ఉండేది కదా. ఈ తాత్సారం. రెండోది ఆ బీర్లు కొన్నవి, ఆ టిన్ను బీర్లు చూపిస్తున్నారు ఇక్కడ మన దీని దగ్గర హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఆయన కొన్న టిన్ను బీర్ చూపించారు ఆ టేబుల్ మీద ఉన్నది. దట్స్ సంథింగ్. టిన్ బీర్ల అన్నది ఇంకొంచెం ఫోకస్ చేస్తే దేర్ మే బి రెడ్ బుల్. వెనకడ ఒక సామెత అంటే వచ్చండి, తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళు తాగినట్టు. సార్ మేబీ వాట్ ఎవర్. ఆయన్ని ఒక ఆల్కహాలిక్ పర్సన్గా పోర్ట్రేట్ చేయడం మాత్రం నేనైతే సమ్హౌ ఐ కుడెంట్. నాకు అది నేను కన్విన్సింగ్ అవ్వలేదు, దాంట్లో కన్విన్స్ అవ్వలేదు. యాక్సిడెంటే ఆయన తాగి బైక్ స్కిడ్ అయిపోయి చనిపోయారని దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కంపల్సరీ తాగినట్టే పోర్ట్రేట్ చేయాలి కదా. ఇంకా అంతకంటే వేరే ఆప్షన్ లేదు కదా దానికి. ఇంకా అంటే యాక్సిడెంట్కి తాగాలన్నది రూల్ లేదు కదా సార్. యాక్సిడెంట్ అయితే తాగాలని రూల్ లేదు, కానీ ఆ టైంలో ఆయన పడిన విధానం చూస్తే ఎవరో వచ్చి గుద్దారో లేకపోతే విపరీతమైన ట్రాఫిక్ ఉందో తగిలేసిపోయిందో అటువంటివి లేవు కదా. వీడియో ఫుటేజ్ చూశాను,
పెదాలు అవన్నీ కట్ అయిపోయి ఉన్నాయి ఆయనకి. అంటే సరే మనం స్టార్టింగ్ లో వచ్చినాయి చూస్తే ఇక్కడ షూ మరకలు కూడా ఉన్నాయి కదా అలాగే. ఫస్ట్ నెక్స్ట్ డేనే మార్నింగ్ తీసిన ఫోటోల్లో ఇక్కడ అటు మీద చూసుకుంటే కాలుతో ఇలా తొక్కినా లేదా తన్నినా ఆ మరకలు చాలా ఈజీగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే నేను అంటుంది అదే సార్, ఇప్పుడు మనం నా స్థాయికి మీ స్థాయికి మనం మేబీ మన ఇద్దరు జర్నలిజం చదువుకుని ఒక ఇష్యూని మనం మొదలెట్టచ్చు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్ సార్. ఇవాళ పోలీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి మనం అంటే ఎవరైనా ఒక సీనియర్ జర్నలిస్ట్లో లేదంటే ఎవరో ఒకరు పూనుకుని ఈ కేసు రీఓపెన్ చేయించడానికి గౌరవ న్యాయస్థానం త్రూగా మూవ్ అయ్యేదాకా మాత్రం వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ టిల్ సచ్ టైం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క దహన సంస్కారాలు అన్న దాంట్లో అదృష్టానికి ఈ ఈ ఈ ప్రవీణ్ అనే పాస్టర్ గారిది క్రైస్తవ సామాజిక వర్గం పరంగా ఆయన్ని ఖననం చేశారు. ఎస్ సార్. దహన సంస్కారాలు ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం చితి పెట్టారు అనుకోండి, ప్రాబిలిటీస్ ఆర్ వెరీ లెస్. అంటే బాడీ మీద గాయాలు అవన్నీ ఛాన్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. బట్ నౌ దర్ మే బీ ఏ పాసిబిలిటీ ఎవరైనా ఆ కేసు రీఓపెన్ చేయడానికి చేస్తే, ఎందుకంటే ఒక రిటైర్డ్ జడ్జి గారితోనో లేదంటే ఒక ఎంక్వైరీ కమిటీ త్రూగా కనుక చాలా మందికి ఇప్పటికి కూడా కన్విన్స్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నేను ఒకటి చెప్తున్నాను, ద డ్యూ రెస్పెక్ట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్సిడెంట్గా ఆయన్ని అభివర్ణించారు, హుమెవర్ కన్విన్స్ అయ్యారు, యాక్సిడెంట్లో చనిపోవచ్చు ఆయన. బట్ దానికి ఆయన్ని హ్యూమిలేట్ చేయడం ఎంతవరకు అన్నది నేను వాళ్ళ స్థాయికి వదిలేస్తున్నాను సార్. గన్ను మీద చెయ్యి వేసి పట్టుకోవడం అన్నది ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే సమ్హౌ ఐఎమ్ నాట్ కన్విన్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. నేను కూడా ఒక్కొక్కసారి పెట్రోల్ బంక్లు ఇలా ఓపెన్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ జస్ట్ కొన్నిసార్లు మేము పెట్రోల్ పోసుకున్నప్పుడు మా పిల్లలతో కూడా కొట్టించుతుండే సార్. ఒకసారి పట్టుకుంటే అడిగిండు చేస్తే అడిగిండు వాళ్ళ చిన్నపిల్లలు క్యూరియాసిటీ అంతే, అదో క్యూరియాసిటీ వాళ్ళకి. ఇప్పుడు మనమే సార్ పెట్రోల్ బంక్ ట్యాంక్ మీద పోస్తున్నప్పుడు ఇలాను సార్ చాలా ఛాన్స్ ఉంటాయి. ఇలాంటి వాడు ఏదో పేటిఎం ఇది కార్డు పట్టుకోవచ్చు, అప్పుడైనా ఒకసారి చేయేస్తుంది దాని మీద. సార్ కొంతమంది క్యూరియాసిటీకి సౌండ్ వస్తుంది కానీ ఇందులో పడుతుందా, ఎయిర్ లాగుతుంది కదా, ఫుల్ ట్యాంకులు కొట్టించినప్పుడు ముందు ఎయిర్ వస్తుందా అని దర్ మే బీ ఛాన్స్ కదా ఉంది, పాసిబిలిటీ సార్. సో ఈ కోణాల్లో కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన మరణం తీరని లోటు కుటుంబానికి అండ్ కొంత ఒక సామాజిక వర్గానికి, ఆయన నమ్ముకున్న కొంతమందికి. మంచి ప్రవక్త, బాగా మాట్లాడతాడు ఆయన, స్పాంటేనియస్ సిలోరిస్, చక్కగా మాట్లాడి ఔన్నత్యం ఉన్న వ్యక్తికి ఎక్కడో కన్విన్స్ కాలేకపోతాం. సాధారణంగా చూడండి, మన ఇంట్లో కుటుంబ సభ్యుడు ఒకడు, ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మా నాన్నగారి మరణాన్ని ఈ రోజుకి కూడా నేను జీర్ణించుకోలేను సార్. మేబీ 20 years పైన అయింది. కానీ ఎలా ఉంటుందంటే ఎక్కడో సబ్ కాన్షియస్లో మనకి ఇంకా ఆయన ఉంటే బాగుండు, ఆయనతో ఉన్న ఇది అది ఎవరికైనా ఉంటుంది. అలా కొంతమందికి ఐ డోంట్ నో, సమ్ పీపుల్ హ్యావ్ వెరీ గుడ్ హ్యూమన్ టచ్ ఇన్ దర్ లైఫ్. నేనైతే ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో సంహౌ ఒకసారి నేను ఆ వ్యక్తిని కలవడం జరిగింది. నేను కొంతమందిని చూడండి, మనం ఫస్ట్ గ్లాన్స్లో కలిసినప్పుడే ద వే దే టాక్ టు అస్, ఇట్స్ రియల్లీ ఇంప్రెస్. ఆయన మనం ఎప్పటికీ మర్చిపోలేం. అవును, అది నాకు ఎప్పటికీ ఎందుకో ఆయన మరణాన్ని ఆ విధంగా చూసిన తర్వాత నాకు పాపం అన్నగే జాలి కన్నా, అంటే సాధారణంగా ఎవరైనా చనిపోతే మనం చూడండి కండోలెన్స్ ఇస్తాం, అయ్యో అనుకుంటాం, కానీ తెలియకుండా ఎక్కడో దగ్గర కన్విన్స్ కాలేకపోతాం. ఇది చాలా మందిలో ఉంది. అది నేను అన్నట్టు ఎవరో ఒకరు దాన్ని ఒకసారి రీపోస్ట్ మాట ప్రజలకు ఇంకొకసారి అన్నమాట, ప్రజాబాహుల్యంలో రీపోస్ట్ మాటలు జరిగినవి చాలా ఉన్నాయి. అనుమానాలు ఏంది కొంచెం ఒకసారి క్లియర్ చేస్తే, ఎందుకంటే మరీ అంత ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పెరుగుతుంది కదా, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మరీ అంత తాగేసి చనిపోయాడా అన్నది అది సంహౌ ఇట్ ఇస్ నాట్ కన్విన్స్. మరణించవచ్చు, ఆయన యాక్సిడెంట్లోనే చనిపోవచ్చు, కానీ తాగడం వల్ల చనిపోయడం అనేది అయితే నేను ఇప్పటికీ కన్విన్స్ కాలేను, అవ్వను కూడా. మేబీ దట్స్ మై ప్రాబ్లం. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంది సార్. నేను అంటుంది అది కాదు సార్. ఇప్పుడు నన్ను ఎవడో అడగవచ్చు, నీకు ఆయనకి ఏంటో సంబంధం అన్న. కొన్ని మరణాలు కొంతమందిని ప్రభావితం చేస్తాయి, అది ఎందుకో తెలియదు సార్. రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతున్నప్పుడు నేను దెర్ ఆర్ సో మెనీ వేస్ నేను వెళ్ళి నేను 108కి కాల్ చేసినవి, నెక్స్ట్ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసినవి చాలా ఉన్నాయి నాకు ఇన్ మై లైఫ్. బట్ కొన్నిసార్లు అనిపిస్తుంది మనం ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అని. ఆ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్న దగ్గర మనకి కన్విన్స్ కాలేము. అరే ఒక్క 10 నిమిషాల ముందు నేనే వచ్చి ఉంటే బాగుండు కదా, ఆయన ప్రాణం ఆయన నిలబట్టుంది కదా అనే మనిషికి ఎక్కడ సబ్ కాన్షియస్లో హుక్ ఉన్నట్టు నాకు ఈ ప్రవీణ్ పగడాల్ విషయంలో ఎందుకో తెలియకుండా ఒక చిన్న హుక్ ఉండిపోయింది సంభవం.
నేను గౌరవించే పోలీస్ వ్యవస్థ ఆ ఎయిర్ ఇంకొంచెం బాగా క్లియర్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. దానికి మనిషిని హ్యూమిలియేషన్ అని కోణంలో కూడా ఉంది. ఎందుకంటే సార్ ఆయన ఒక డ్రంకన్ క్యారెక్టర్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన ప్రాణం కోల్పోవడం అన్నది నాట్ కన్విన్సింగ్. అంటే చెప్పొచ్చు వాళ్ళు ఇగో వీడియో ఫుటేజ్లు చూపించాం కదా సార్ వైన్ షాపుల దగ్గర అవన్నీ, అది సార్ సే ఫర్ ఇన్స్టెంట్ ఈ మైట్ బి ట్రయింగ్ ఫర్ ఎ బ్రాండ్. అది 4 షాపులు తిరగవచ్చు ఒక్కొక్కసారి. మనం జస్ట్ మెడికల్ షాప్కి వెళ్తాం ఎగ్జాంపుల్, అది కావాలనుకుంటాం, ఆ మెడిసిన్ దొరకనప్పుడు ఏం చేస్తాం 4 షాపులు తిరుగుతాం కదా. అలాగే ఈ వాంట్ సంథింగ్, అది దొరకనప్పుడు 4 షాపులు ట్రై చేసి ఉండొచ్చు అన్న కోణం కూడా ఉంది కదా సార్. స్పెసిఫిక్ బ్రాండ్. కానీ ఒక గుడ్ హార్ట్తో వచ్చాం కదా, ఏదో ఒక టెన్బేర్ అయినా పడి ఉండొచ్చు, లేదంటే ఒక రెడ్ బుల్ లేదా, ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లే? తాడి చెట్టుకి కింద కూర్చుని పాలు తాగినా కళ్ళు తాగినట్టే అని అభియోగాన్ని ఈ కంటెస్ట్లో ఎందుకు యూజ్ చేయకూడదు? ఎస్ సార్. మేబీ ప్రాబిలిటీస్ ఆర్ దేర్. కానీ కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు ఇంకా 2-3 దాని మీద గట్టిగానే పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్గా మళ్ళీ రీపోస్ట్ మార్టంకి అవకాశం వచ్చే ఇదేమన్నా కనిపిస్తుంది అంటారా? అది నాకు తెలిసి వాళ్ళు ఏదో కోర్టు అయితే దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయమని అడిగిందట ఆల్రెడీ. కేఏ పాల్ గారు కేసు పెట్టిన తర్వాత కోర్టు నిన్న కేసు ఫైల్ చేశారు హైకోర్టులో. గుడ్ సైడ్. హైకోర్టు కూడాను గౌరవ ఎస్పీ ఆఫీస్ కావచ్చు వాళ్ళందరూ కూడాను సిఎస్ కూడాను లెటర్లు రాసిందని సమాచారం. ఎందుకంటే సే ఫర్ ఇన్స్టెంట్ కొంత రిజిడ్నెస్ ఎప్పుడైనా దగ్గర నుంచి వచ్చింది అనుకోండి సార్, మనకి గౌరవ న్యాయస్థానాలే పరిరక్షణకు వస్తాయి. నేను ఇక్కడ పోలీసులు మేబీ రైట్, వాళ్ళు 100% రైట్ అవ్వచ్చు, బట్ కన్విన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంతే కదా. ఇఫ్ యూ క్లియర్ ద టోటల్ ఎయిర్. చూడండి ఆయన మరణానంతరం ఎన్ని రోజులు టైం పట్టిందో పోస్ట్ మార్టంకి, ఆ మరణానంతరం ఈ వీడియో ఫుటేజ్ చేసింగ్ ఎందుకు జరిగింది? ఏది పడితే అది మనకు చూసి దాని మీద అపోహలు క్రియేట్ అయ్యి ఒక అన్సర్టనిటీని డ్రైవ్ అయింది కదా చాలా వరకు. ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం అయితే వాట్ కేఏ పాల్ డన్ ఈజ్ రైట్. somehow it reopens it and it went to post-mortem అంటే ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్ దట్ నాలాంటి వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి. అంటే నేను కన్విన్స్ అయితే కదా ఉత్తరింప అన్నది కాదు. చాలామంది ఆయన మరణాన్ని జీర్ణించుకోవాలని చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉపశమనం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.